ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శివాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు మాతాజీ. సో మనము ఈ పురుషోత్తమ మాసంలో 8వ క్లాస్ చెప్పుకుంటున్నాం ఈరోజు. ఇది చౌరాష్టకం సిరీస్ లో మొదటిగా మనము పురుషోత్తమ మాసం యొక్క వైభవం గురించి చెప్పుకున్నాం. తర్వాత పురుషోత్తమ మాసంలో చేసేటటువంటి విధి విధానాల గురించి చెప్పుకున్నాము. తర్వాత ఈ చౌరాష్టకం యొక్క రచయిత అయినటువంటి బిల్వమంగళ ఠాకూర్ యొక్క వైభవం గురించి చెప్పుకున్నాం. తర్వాత చౌరాష్టకంలోని 4 శ్లోకాలు నేర్చుకున్నాము. ఈరోజు 5వ శ్లోకము ఒకసారి చదువుతాను. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనానాంచ డుకుల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీరాధికాయ హృదయస్య చౌరం నాభాంబుధ శ్యామల కాంతి చౌరం పాదాశ్రితానాంశ్చ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అకించనీకృత్య పాదాశ్రితం య కరోతి భిక్షం పతి గేహయేనం కేనాపి ఆహో భీషణ చౌరయే దృష్ట్వా శ్రుతో వా న జగత్రయేపి యదేయనామాపి హరత్యశేషం గిరి ప్రసారన్నపి పాపరాశిన్ ఆశ్చర్యరూపో నను చౌరయే దృష్ట్వా శ్రుతో వా న మయా కదాపి. ఈరోజు 5వది. ధనంశ్చ మానంశ్చ తతేంద్రియాణి ప్రాణంశ్చ హృత్వా మమ సర్వమేష పలాయసే కుత్ర ధృతోద్య చౌర త్వం భక్తి ధామ్నాసి మయా నిరుద్ధ. సో మొదటి 4 శ్లోకాలలో భగవంతుడు ఏమేమి మన నుంచి దొంగిలించుకెళ్తాడు, ఎందుకు దొంగిలించుకెళ్తాడు అనేది మనము చక్కగా చెప్పుకున్నాం. మొదటి శ్లోకంలో భగవంతుడు వెన్న దొంగగా వ్రజభూమిలో ప్రసిద్ధి అని చెప్పుకున్నాం. అలాగే గోపికల యొక్క వస్త్రాలను దొంగిలిస్తాడు. అలాగే మన అనేక జన్మల నుంచి కూడబెట్టుకున్నటువంటి పాపాలని కూడా దొంగిలిస్తాడని చెప్పుకున్నాము. తర్వాత శ్రీమతి రాధారాణి యొక్క హృదయంను కూడా దొంగిలిస్తాడని చెప్పుకున్నాము. తర్వాత మేఘం యొక్క వర్ణమును, తర్వాత సమస్తమును, ఎవరైతే తన యొక్క పాదాలను ఆశ్రయిస్తారో వారి యొక్క సమస్తమును దొంగిలించుకుంటాడని చెప్పుకున్నాం. తర్వాత అలానే కాకుండా వారిని అకించనులుగా అంటే నిరుపేదలుగా, భిక్షగాల్లాగా, అలాగే రోడ్ల మీద తిరిగే వాళ్ళలాగా, అలాగే ఇల్లు లేని వాళ్ళలాగా చేసేటువంటి అతి భయంకరమైన దొంగ కృష్ణ అని చెప్పుకున్నాం మనం. అలాగే దానికి తగ్గట్టు తన యొక్క దయ కృప కూడా ఎలా చూపిస్తాడో కూడా నేర్చుకున్నాం మనం. అలాగే నిన్న ఆ దయ ఏ విధంగా వస్తుంది అంటే భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే వస్తుంది అని చెప్పేసి మనకు బిల్వమంగళ ఠాకూర్ గారు చెప్తున్నారు. ఏమని? ఎప్పుడైతే భగవంతుని యొక్క నామం మనం గనక స్మరిస్తామో మనలో ఉన్నటువంటి అనేక జన్మల నుంచి ఎటువంటి శేషము లేకుండా మన పాపాలన్నీ పోతాయి. యదీయ నామాపి అరత్య శేషం, అసలు ఏ శేషం లేకుండా పోతుంది. అలాగే గిరి ప్రసారణ అపి పాప రాశి అంటే కొండంత పాపాలు కూడా ఆ భగవంతుని యొక్క నామము జపము చేస్తే పోతాయని నిన్న చెప్పుకున్నాము. అలాంటి ఆశ్చర్య రూపం అయినటువంటి అటువంటి దొంగని నేను ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పేసి కృష్ణుడు బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నారు మనకి. ఈరోజు ఇంకా కొన్ని దొంగతనం చేస్తారంట. ఇప్పటి అంటే ఇంకా లిస్ట్ అయిపోలేదు, ఇంకా లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో ఏంటంటే మొదటిగా ధనం,
మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దొంగిలిస్తాడంట. సో మనకు శ్రీమద్ భాగవతంలో ఉంటుందన్నమాట. ఏమని, ఒకవేళ నేను ఎవరికైనా అనుగ్రహాన్ని చూపించాలి, నా కృపని నేను చూపించాలంటే మొదటిగా నేను చేసేది ఏంటి అంటే శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు, యస్యాపహాన్ అనుగ్రహామి హరిష్యే తద్ధనం శనః. నేను నిజంగా ఎవరికైనా నేను అనుగ్రహం చూపించాలంటే మొట్టమొదట నేను చేసే పని ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని నేను దొంగిలించేస్తా అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. యాక్చువల్లీ చెప్పాలంటే ఐ వాజ్ సర్చింగ్ ఇన్ ద యూట్యూబ్ చౌరాష్టకం మీద ఏమైనా లెక్చర్స్ ఉన్నాయా అని చెప్పేసి. లేవు లెక్చర్స్, అసలు ఎవరు ఇవ్వట్లేదు అంటే క్లాసెస్ లేవు చౌరాష్టకం మీద. దెన్ ఐ థాట్ నేను రాంగ్ గా చూస్ చేసుకున్నాం. సో ఇది చాలా హై లెవెల్ సబ్జెక్ట్, చాలా హై లెవెల్. ఇది నిజంగా కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే చాలా మంది భక్తి మార్గంలో నుంచి పడిపోతారు కూడా, నిజంగా ఆ డివోషనల్ స్ట్రెంగ్త్ కనుక మనకు లేకపోతే. కానీ మనం ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు దయాసింధు. చాలా మందికి భగవంతుడు అంటే ఎలా తెలుసు అంటే నన్ను శిక్షించేవాడు అనేది మాత్రమే తెలుసు, కానీ నన్ను రక్షించేవాడు అని మాత్రం ఎవరు అనుకోరు. ఇది చిన్నప్పటి నుంచి మనము భక్తి చేసే విధానం అలా అయిపోయింది. కానీ నిజంగా చెప్పాలంటే భగవంతుడు అది కాదు. భగవంతుడు అంటే మనల్ని రక్షిస్తాడు, మనల్ని ఎప్పటికీ రక్షిస్తాడు భగవంతుడు. భగవంతుడు మనల్ని బాధ పెట్టి భగవంతుడు ఎప్పుడు కూడా సంతోషపడడు. మనకు చిన్న కష్టం వస్తే భగవంతుడు ఏడుస్తాడంట. ఆ నమ్మకం మనకు ఉండాలి. సో ఈరోజు మార్నింగ్ కూడా ఐ వాజ్ రీడింగ్ సమ్ వెంకటేశ్వర సుప్రభాతం. ఇందులో ఏం చెప్తున్నంటే శ్రీమాన్ అభిష్ట వరధాకిల్ల లోక బంధో, అంటే మన అభిష్ట మనకు కావలసిన వరాలన్నిటినీ కూడా ఇచ్చే అఖిల లోకానికి బంధు అంట భగవంతుడు. శ్రీమాన్ అభిష్ట వరద, మనకు కావలసిన అన్ని వరాలని ఇస్తాడంట భగవంతుడు. మనమేం వరం కోరుకుంటున్నాం రోజు? నధనం న జనం న సుందరిం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి అహైత్వకీ త్వయి. రోజు చెబుతున్నాం, రోజు గుళ్ళకు పోయి భగవంతుడా నీ కృప చూపించు భగవంతుడా, కొద్దిగా నన్ను ఈ సంసార సాగరం నుంచి బయటపడే భగవంతుడా, నన్ను రక్షించు భగవంతుడా అని కోరుకుంటున్నాం కదా. భగవంతుడు చేసే పని అదే. మరి రక్షించడం అంటే ఏంటి? ఇప్పుడు మీ చేతిలో చిన్నపిల్లలు చూడండి, అప్పుడప్పుడు చేతిలో ఏమన్నా కాలేరు పట్టుకుంటారు, వాడికి పడేయాలని కూడా తెలియదు, ఇట్లా అనుకుంటాడు వాడు. మనమే చేసి ఇట్లా కొట్టేస్తాం. వాడు కొట్టినందుకు ఏడు వల్ల కింద పడ్డందుకు సంతోషపడాల వాడు. మనకు కూడా అంతే, భగవంతుడా ఇలా చేతులు పెట్టి చెప్తున్నాం, భగవంతుడా నీ కృప చూపించు తండ్రి అని చెప్పేసి. భగవంతుడా చేంజ్ చేస్తున్నాడు, అరే నేను కృప చూపించాలంటే నీ చేతులు ఖాళీగా ఉండాలి కదా. మరి నీ చేతుల్లో మొత్తం ఏముంది? ధనం ఉంది, మానం ఉంది, నీ ప్రాణం ఉంది, నీ ఐశ్వర్యం ఉంది, నీ ఇల్లుంది, చాలా ఉన్నాయి. అవి తీసేస్తేనే కదా నేను వచ్చేది. అవి తీయకుండా నేను ఎక్కడ కూర్చోవాలి? నాకు స్థలమే లేదు అక్కడ. ఏదో ఒకటి తీయాలి, నేను రావాలంటే ఏదో ఒకటి తీయాలి, లేదంటే అక్కడ నాకు స్థలం లేదు. అదే భగవంతుడు ఇక్కడ చేస్తున్నాడు. భగవంతుడు ఎంతో కృపతో దొంగతనం చేస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. చూడండి, ఒకవేళ భగవంతుడు గనక ఇది దొంగతనం చేయకపోతే చావు దొంగతనం చేస్తుంది. అది చాయిస్ మన చేతుల్లో ఉంది. ఆ చావు దొంగతనం చేయాలా, భగవంతుడు దొంగతనం చేయాలనే ఛాన్స్ మన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈ రోజు భగవంతుడు దొంగతనం చేయలేదనుకోండి, చచ్చిపోయేటప్పుడు మీరు ఆపుతారా మీ ధనాన్ని? చచ్చిపోయేటప్పుడు ఆపుతారా మీ మానాన్ని? చచ్చిపోయేటప్పుడు ఆపుతారా మన ఇల్లుల్ని? చచ్చిపోయేటప్పుడు ఆపుతారా మన గొప్ప గొప్ప సంపదల్ని? ఆపలేమండి. మన చేతిలో ఉంది. కాలము మనల్ని దొంగిలించాలా, ఆ కాలాన్ని సృష్టించినటువంటి భగవంతుడు దొంగతనం చేయాలా మన సంపదని అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఒకవేళ కాలమే దొంగతనం చేసింది అనుకోండి, అంటే మన చావే దొంగతనం చేసింది అనుకోండి, ఏమవుతుంది? ఇంకొక జన్మ వస్తుంది. ఒకటా? కాదు, అనేక జన్మలు వస్తాయి. 84 లక్షల చర్జీవచరాలుగా మనం పుట్టాలి. ఒక పందిలాగో, కుక్కలాగో, నక్కలాగో, లేదా ఇంకా మనిషిలాగో.
కానీ అదే భగవంతుడు దొంగతనం చేశాడు అనుకోండి, భగవంతుని యొక్క నిత్యమైనటువంటి ధామములో మనకు నిత్యము ఆనందమే ఉండేటటువంటి, అసలు కుంఠ అంటే బాధనే లేనటువంటి వైకుంఠంలో గాని గోలోకంలో గాని మనం అందరం వెళ్తామంట. సో ఇది మనం ఆలోచించుకోవాలి. సో ఇది చాలా హై లెవెల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలంటే. మనం అందరం చాలా పాడుతున్నాం, రోజు చౌరాష్టకం పాడుతున్నాం. నిజంగా భగవంతుడు సడన్ గా వచ్చి మన నుంచి ఉన్న తీసుకుపోతే మనం నిలబడదామా? ఏమో, రావచ్చు, మనకే రావచ్చు, నాకు రావచ్చు. తీసుకోగలుగుతాము మనం? తీసుకునే స్థితిలో మనం ఉండాలి. అది భక్తి అంటే. అంతేగాని ఒక బాధ వచ్చిందని చెప్పేసి నిద్ర లేకుండా, ఆనందం లేకుండా అదే ఆలోచించుకుంటూ ఓ పక్కన పడుకుంటే అవుతుందా? అవ్వదు. భగవంతుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకుపోతున్నాడంటే ఇంకా ఏదో ఇస్తున్నాడు అని మాత్రం మనం మర్చిపోతుంది. ఒకవేళ అది భగవంతుడు తీసుకోకపోతే మృత్యువు తీసుకుపోతుంది, కాలం తీసుకుపోతుంది. కానీ తీసుకుపోవడం మాత్రం తథ్యము. ఎందుకంటే ఈ లోకము అనేది అశాశ్వతము, దీంట్లో దుఃఖము తప్ప సుఖము అనేది దొరకదు. ఒకవేళ నిజంగా మనం దొరికింది అనుకుంటే అది మన మూర్ఖత్వము. ఎందుకంటే ఆ సంతోషం అనేది నిత్యము మన చేత ఉండదు. వెరీ స్కేరీ థింగ్, చాలా స్కేరీ థింగ్ ఇది. సో ఎప్పుడైతే మనము ఈ విషయాన్ని గ్రహిస్తామో అప్పుడు ఈ చౌరాష్టకం అనేది మనకు నిజంగా అర్థమవుతుంది, మనస్ఫూర్తిగా మనం పాడగలుగుతాం. అంతేగాని ఏదో రాగం బాగుంది, సాహిత్యం బాగుంది అని చెప్పేసి చౌరాష్టకాన్ని పాడితే సరిపోదు. చౌరాష్టకంలోని అంతరార్థాన్ని తెలుసుకొని, ఒకవేళ నిజంగా మీరు ఇంత పాడుతున్న చౌరాష్టకాన్ని నిజంగా అది గనక భగవంతుడు తీసుకెళ్తే నిలబట్టుకునే ధైర్యం మనకున్నదా? ఆ ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆ ధైర్యం వెనకాల మనకున్న జ్ఞానం ఉన్నది. ఏమని? భగవంతుడు నా దగ్గర నుంచి ఒకటి తీసుకపోతే దానికి 10 రెట్లు ఒకటి ఇస్తాడు అనే నమ్మకం మనకు కలగాలి. ఎందుకంటే భగవంతుడు శిక్షించే వాడు కాదు, రక్షించేవాడు అని తెలుసుకోవాలి. శ్రీమాన్ అభిష్ట వరధాకిల లోక బంధో శ్రీనివాస జగదేక దయైక సింధు శ్రీదేవత గృహభుజాంతర దివ్యమూర్తే. ఆ శ్రీనివాసుడంట ఈ జగత్తులో ఏకైక దయా సింధు అంట, అంటే దయా సాగరుడంట. అసలు దయ అంటే మనకు యాక్చువల్గా తెలియదండి. ఎందుకంటే మనకు ఎవరిపైన దయ లేదు. సాటి జీవుల పైన లేదు, పరజీవుల పైన లేదు, మనకు దయనే లేదు. అసలు దయ అంటే తెలీదు. దయా సింధు అంటే ఏం తెలుస్తుంది మనకి? చెప్పండి. దయ అంటే అసలు ఒకరు బాధపడితే చూడలేని స్థితి అంట. చూడలేమంట మనం ఒకరు బాధపడితే. భగవంతుడు ఇలా చూస్తారండి మరి దయాసింధు అన్నప్పుడు. మనకు అంతంత, మనం వైష్ణవులను, మనము మాంసాహారం తినం. ఎందుకంటే ఎదుటి జీవి బాధపడుతుంది వాటిని చంపితే అనే దయతో మనం తినం. మనకే ఇంత దయ ఉంటే భగవంతుడు ఎంత దయ ఉండాలి? మనం బాధపడితే భగవంతుడు చూడగలుగుతాడా? చూడలేడు భగవంతుడు. అయినా సరే కొన్నిసార్లు చూడలేకున్నా కొన్ని ఇవ్వాలి. ఎందుకంటే అది తీసుకుపోయి ఇంకొకటి ఇవ్వాలి కాబట్టి మనకి. ఏమో భగవంతుడి ప్లాన్ ఏముందో మనకు తెలియదు కదా. ఆ ఫ్రీడమ్ భగవంతుడికి ఇవ్వాలి. మన జీవితం మీద రిమోట్ కంట్రోల్ మనకు భగవంతుడి మీద ఇవ్వాలి. రిమోట్ కంట్రోల్ ఇవ్వకుండా భగవంతుడు నన్ను ఆపరేట్ చేయ అంటే ఏం చేంజ్ చేస్తారు మన ఛానల్స్ ని? పాపం ఆయన చేయలేడు కదా. సో మన రిమోట్ కంట్రోల్ ని కెన్ ఎవరీవన్ గో ఆన్ మ్యూట్. మరి రిమోట్ ఇవ్వాలి కదండి భగవంతుడికి. భగవంతుడికి రిమోట్ ఇవ్వకుండా మనం ఏమన్నా ఆపరేట్ చేయడానికి పాపం ఆయన ఇలా చేస్తాడు? మన పర్మిషన్ కావాలి, మన కన్సెంట్ కావాలి కదా ఆయనకి. పాపం చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటేనే కన్సెంట్లు అడుగుతున్నారు హాస్పిటల్. అలాంటిది భగవంతుడు మన జీవితాన్నే చేంజ్ చేయాలంటే మనకు ఆయన కూడా కన్సెంట్ ఇవ్వాలి కదా. మనము కన్సెంట్ ఇద్దాం. మనం లెట్ us గివ్ దట్ కన్సెంట్ టు కృష్ణ. కృష్ణ, దిస్ లైఫ్ ఈజ్ యువర్స్, టేక్ ఇట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. ప్రభుపాద్ అదే చేశాడు. ప్రభుపాద్ ఎప్పుడైతే బాస్టన్ లో దిగాడో, అమెరికాలో దిగాడో,
The only thing he wrote is, from today onwards, I am your puppet, you are my puppeteer. నీవు ఎలా పడితే అలా ఆడుకో, నేను పప్పెట్ని అని చెప్పేసి శ్రీల ప్రభుపాద తన లెటర్లో రాశాడు. మనం కూడా రాయాలి. ఇక్కడ ఏం దొంగతనం చేస్తున్నాడు కృష్ణుడు? ధనంని దొంగతనం చేస్తున్నాడు. ఎంతో గోస్వాములందరూ కూడా చాలా ధనవంతులు, కానీ వారన్నీ కూడా వదిలేశారు. శ్రీల ప్రభుపాద యొక్క బిజినెస్లు ఎన్ని ఫెయిల్ అయినాయి. పాపం ఆయన ఎన్నో బిజినెస్లు స్టార్ట్ చేస్తుంది, చేసినదల్లా ఫెయిల్ అవ్వడం. కృష్ణుడు దొంగతనం చేశాడు శ్రీల ప్రభుపాద దగ్గర నుంచి ధనాన్ని. ఎందుకు? ఎందుకంటే ఈరోజు మీరు నేను కూర్చొని చౌరాష్టకం చెప్పుకోవాలని, ఈరోజు ప్రపంచం మొత్తట భగవంతుని యొక్క హరినామము అందరు చెప్పాలని. సో ఈ విధంగా ఎంతో మంది ధనవంతులైనటువంటి భక్తులు, శ్రీల ప్రభుపాదులు గాని, గోస్వామిస్ కానీ, భరత మహారాజు గాని, వీళ్ళందరూ ధనాన్ని వదిలేసి గొప్ప గొప్ప భక్తుల్లాగా తయారయ్యారు. సో కృష్ణుడు మనల్ని ఇక్కడ నిరుపేదలు చేయట్లేదు. కృష్ణ ఈజ్ నాట్ మేకింగ్ ఎస్ పూర్, ఈజ్ మేకింగ్ ఎస్ పవర్ఫుల్ గా చేస్తున్నాడు భగవంతుడి ఇక్కడ. యాక్చువల్గా మన దగ్గర ఏముందండి తీసుకుపోవడానికి? భగవంతుడు నిజంగా చెప్పండి, మన దగ్గర తీసుకుపోవడానికి ఏముంది? వాట్ వి పొసెస్, ఇవన్నీ మనం వాడుకునే వస్తువులన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే. ఇప్పుడు మీ అందరికి మనందరికి శాలరీలు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? భగవంతుడు ఇచ్చిన ఇంటెలిజెన్స్ వల్లనే కదా, భగవంతుడు ఇచ్చిన మేధశక్తి వల్లనే కదా. ఒకవేళ ఆ భగవంతుడే కనుక మేధశక్తి ఇవ్వలేదంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఈ శాలరీలు? ఇవన్నీ రావు. సో భగవంతుడు ఈజ్ ద భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకం మహేశ్వరం సుహృదాం సర్వభూతాన జ్ఞాత్వా మాం శాంతి రుచ్యతే. నిజంగా మన జీవితంలో శాంతి ఉండాలంటే, ప్రశాంతత ఉండాలంటే 3 విషయాలు తెలుసుకోవాలి. భోక్తారాం యజ్ఞ తపసాం అంటే ఈజ్ ద ఒరిజినల్ బెనిఫిటర్ ఆఫ్ ఆల్ ద యజ్ఞస్. ఆ చేసిన ప్రతి యజ్ఞం అంటే స్వాహ 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 చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే ప్రతి కార్యముకు యొక్క ఫలితం అనేది భగవంతుడికి పోతుంది. సర్వలోక మహేశ్వరం, మొత్తం సర్వలోకాలకి, భూలోకంకి కాదు, సర్వలోకాలకు, అనంత కోటి బ్రహ్మాండాలకు మహేశ్వరుడు కృష్ణుడు. నెక్స్ట్ సుహృదాం సర్వభూతానం, అన్ని భూతాలకు, అన్ని జీవులకు సుహృదుడు. సుహృదుడు అంటే మిత్రుడు కన్నా బంధువు కన్నా మిత్రుడి కన్నా గొప్పవాడు, అది సుహృదుడు. ఎప్పుడైతే మనం ఇది నేర్చుకుంటామో, ఈ 3 విషయాలు నేర్చుకుంటామో, ఆ శాంతి మొత్తం మనది. నెక్స్ట్ ఏం దొంగతనం చేస్తున్నాడు? ధనంశ్చ మానంశ్చ, మన మానాన్ని దొంగతనం చేస్తున్నాడు. మానాన్ని దొంగతనం చేయడం అంటే ఏంటి? మన ప్రెస్టేజ్ ని. ఒక్కొక్కరు ఏమో రోడ్డు మీద నిలబెడతాడు భగవంతుడు. శ్రీల ప్రభుపాద్ రోడ్ల మీద తిరిగింది శ్రీల ప్రభుపాద్. చాలా మందికి బుక్స్ పబ్లిష్ చేయడానికి డబ్బులు అడిగితే ఎవరివన్ ఇగ్నోర్ శ్రీల ప్రభుపాద్. హూ ఆర్ యూ, వెర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చినావు అసలు, నువ్వు ఎవరు అని అన్నారు శ్రీల ప్రభుపాద్. ఒక భగవంతుని యొక్క భక్తుడికి దొరికే స్థాయి అదా? కానీ భగవంతుడు దొంగతనం చేసేస్తాడు మానాన్ని. కానీ మానాన్ని దొంగతనం ఏం చేస్తాడు? గొప్ప వ్యక్తిగా తన విగ్రహాల ఎదుటిగా హనుమంతునికి ఎంత స్థానం ఉందో, గరుడకి ఎంత స్థానం ఉందో, ఇస్కాన్ టెంపుల్ శ్రీల ప్రభుపాదికి అలా కూర్చోబెడతారు కృష్ణుని యొక్క ఆపోజిట్లు. ఎందుకంటే ఆ మానాన్ని దొంగతనం చేసిన, ఎటువంటి మానాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా భగవంతుని యొక్క సేవ వదలలేదు కాబట్టి. అమానీన మానధేన, మనం ఎటువంటి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయదు, మనం వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. అది శ్రీల ప్రభుపాద చేశాడు. మన ఇమేజ్ ని, ప్రెస్టేజ్ ని, రెస్పెక్టబిలిటీని అన్నిటినీ తీసుకుపోతాడు భగవంతుడు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ మనకి ఉన్నాయనుకోండి, రావణుడు ఏం చేశాడు? ఈ గర్వం ఉంది కాబట్టి, ఈ మానం ఉంది కాబట్టి, ఎటువంటి బుద్ధి లేకుండా ఒక పరస్త్రీని దొంగతనం చేశాడు. హిరణ్యకశిపుడికి ఈ మానం ఉన్నందువల్లనే, ఇది నాకుంది కాబట్టే అంత గొప్ప భక్తుడైనటువంటి ప్రహ్లాదుని అంత ఘోరంగా హింసించాడు. కానీ ఎప్పుడైతే అదే మానాన్ని గనక తీసుకెళ్లిపోతాడో,
భగవంతుడు. అప్పుడు ఆ మానము తీసుకువెళ్ళిన సందర్భంలో మనల్ని గోవిందా అంటామా అనమా అది చూస్తాడు భగవంతుడు. ద్రౌపది మానం, అసత్సభ అంటారు దాన్ని. అంటే అసలు చాలా క్రూరమైన సభ అది, కురుక్షేత్ర సభ, కౌర సభ. ఆ కురు సభలో ద్రౌపది యొక్క మానం పోతుంది అక్కడ. అందరూ మగవాళ్ళ మధ్యలో ఒక స్త్రీ అక్కడ నిల్చొని తన యొక్క చీరను లాగేస్తా ఉంటుంది. దొంగతనం చేస్తున్నాడు భగవంతుడు ద్రౌపది యొక్క మానమును. మరి అటువంటి సందర్భంలో 2 చేతులు తన చీరను పట్టుకొని తన మానమును కాపాడుకోవడానికి ద్రౌపది ప్రయత్నం చేస్తుంది. ఎంతమందికి అడిగిందా అండి తన మానాన్ని కాపాడండి అని? ఎంతమందికి అడిగింది, కానీ ఎవరైనా కాపాడారా? ఎవరు కాపాడలేదు. ఇదే బిల్వ మంగళ ఠాకూర్ రాస్తారు, అగ్రే కురునా అత పాండవానా దుశ్శాసనే నారుతవస్త్రకేశ కృష్ణా తదాక్రోశదనన్యనాథ గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి. ఓ గోవింద, ఓ దామోదర, ఓ మాధవ, ఈ కురు సభలో పాండవులు కౌరవులు ఉన్న ఈ సభలో వీరందరి ముందర అగ్రే కురునాం అత పాండవాన ఈ దుశ్శాసనుడు నా వస్త్రాలని కేశాలని పట్టుకొని లాగుతున్నాడు నన్ను. ఓ కృష్ణ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అని కృష్ణ, ద్రౌపది పేరు కూడా కృష్ణ అని, కృష్ణ ఏడుస్తూ కృష్ణ ఆక్రోశంతో ఏడుస్తుంది. ఏమని? అనన్యనాథ, నాకు ఇంకొక నాదుడు లేడు, ఓ గోవింద, ఓ మాధవ, ఓ దామోదర అని చెప్పేసి ఏడుస్తుంది. ఈ మానము తీసుకెళ్లిన సమయంలో మనం ఏమని ఏడుస్తున్నాం? కృష్ణ ఎందుకు తీసుకుపోయినామని ఏడుస్తున్నామా? కృష్ణ తీసుకపోతే తీసుకపో అని చెప్తున్నామా? ఇది మనం నేర్చుకోవాలి. ఇంద్రుడు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఇంద్రుడికి, నా పదవి ఎవరైనా తీసుకపోతారా, నా పదవి ఎవరైనా తీసుకపోతారా, నా పదవి ఎవరైనా తీసుకపోతారా. ఇంద్రుడు కూడా టెంపరీ నాకు తెలియదు పాపం. ఇంద్రుడు కూడా కొద్ది సమయం ఉంది, ఆ సమయం వరకే ఇంద్రుడు ఆ పొజిషన్ లో ఉంటాడు, తర్వాత నెక్స్ట్ ఇంద్రుడు వస్తాడు. ఎలా అయితే మన పొలిటీషియన్స్ ఎలా అయితే 5 సంవత్సరాలకు ఒకసారి మారుతారో అదే విధంగా ఇంద్రుడు కూడా మారుతా ఉంటాడు అన్నమాట. ఈ ఇంద్రుడు గోవర్ధన పూజ తనకే చేయాలి. అక్కడ వ్రజవాసులందరూ ఈయనకే పూజ చేయాలంట. లేదు కృష్ణ చానకి ఎందుకు పూజ చేస్తారు, మన గోవర్ధన పర్వతం కదా ఇచ్చేది, ఇదంతా కూడా గోవర్ధనకి మనం పూజ చేద్దామంటే ఇంద్రుడు పెద్ద పెద్ద వర్షాలను కురిపించాడు. మానం, ప్రెస్టీజ్ యొక్క నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఇది. సో మనం ఎప్పుడు కూడా ఆ మానాన్ని భగవంతుడు తీసుకపోతే మనం వెల్కమ్ చెప్పాలి. అండ్ ప్రభుజీ జన్మాతాజీ అంత ఈజీ కాదు, చాలా టఫ్. అంత ఈజీ కాదు. మీరు ఎన్ని రౌండ్స్ చాంటింగ్ చేసినా, ఎంత చేసినా, ఆ నమ్మకము గనక లేకపోతే, యోగక్షేమం వహామ్యహం అనే నమ్మకం గనక లేకపోతే నిలబడడం మాత్రం చాలా కష్టం, చాలా కష్టం. కానీ నమ్మకాన్ని పెంచుకోవాలి మనం. ఇది చౌరాష్టకం అనేది ఇట్స్ లైక్ ఎ నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ అన్నమాట. ఇవన్నీ విన్న తర్వాత ఎవరైనా భక్తి చేయమంటే చేస్తారా? సాధారణ మానవులు అసలు చేస్తారా? కానీ దీనికి ఫ్లిప్ సైడ్, ఇంకొక సైడ్ భగవంతుని కృప గురించి అర్థం చేసుకుంటే ఎందుకు చేయమండి? ఇంకేం కావాలండి మనకు అదృష్టం? భగవంతుడు పనికి రాని వాటిని తీసుకుపోయి పనికి వచ్చేవి ఇస్తామంటే ఇంకేం కావాలి మనకు అదృష్టం? సో మనం అందరం కూడా చక్కగా భగవంతుని యొక్క సేవ చేయాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు? ధనంశ్చ మానంశ్చ తతేంద్రియాని. తర్వాత ఏం దొంగతనం చేస్తారంట? ఏం ప్రభుజీ లిస్ట్ ఆగదా అనుకుంటున్నారా మీరందరూ? ఎంత ఎంత పెద్ద లిస్ట్ ఉంది, ఎన్ని దొంగతనం చేస్తాడు, ఇప్పటిదాకా దొంగతనం చేసి సరిపోలేదా అనుకుంటున్నారా? నెక్స్ట్ ఏం దొంగతనం చేస్తుంటే సెన్సెస్, మన ఇంద్రియాలను దొంగతనం చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు ఇంద్రియాలను ఎందుకు దొంగతనం చేస్తారంటే అవి భగవంతుని యొక్క
భగవంతుని పైన ప్రేమను చూపించడానికి అవి అడ్డుపడతాయంట. ఇప్పుడు బిల్వమంగళ ఠాకూర్ని తీసుకోండి. చింతామణి యొక్క సాంగత్యం వలన చింతామణి యొక్క సాంగత్యం వలన కృష్ణుని మర్చిపోయాడు. చింతామణి గుర్తు చేసింది, ఓ బిల్వమంగళ, ఇదే ప్రేమ కనుక నువ్వు భగవంతుడి మీద చెబితే ఇప్పటి వరకు నువ్వు అసలు ఎప్పుడో వెళ్ళిపోయేవాడి కదా భగవంతుడి దగ్గరికి. ఇలాంటి ఒక చిన్న వేశ్య దగ్గర రావాల్సిన దురదృష్టం ఏముంది నీకు అని చెప్పగానే బిల్వమంగళ ఠాకూర్ అయ్యో రియలైజ్ అయిపోయి వెళ్ళిపోయాడు. వెళ్తా ఉంటే దారిలో మళ్ళా ఒక ఆడది కనిపించింది. కనిపించగానే మళ్ళీ ఆమె వలలో పడిపోయాడు. చివరికి బిల్వమంగళ ఠాకూర్కి ఇవన్నీ తెలుసు కాబట్టి, ఈ ఇంద్రియమైనటువంటి కళ్ళు అడ్డం వస్తున్నాయి కాబట్టి ఈ ఇంద్రియాలను కృష్ణుడు దొంగిలించేశాడు. ఎందుకంటే బిల్వమంగళ ఠాకూర్ ఈజ్ రెడీ, దానికి దొంగిలించేశాడు ఇంద్రియాలు. స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మనకు భగవద్గీతలో, అర్జున, ఈ ఇంద్రియాలు అనేవి చాలా డేంజరస్, చాలా డేంజరస్. ఎందుకంటే నీ మైండ్ ని అవి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాయి. మనం ఎప్పుడు కూడా ఒక రథం ఉందనుకోండి, ఆ రథంలో రాజు కూర్చున్నాడు, డ్రైవర్ కూర్చున్నాడు, దానికి ఒక 5 గుర్రాలు ఉన్నాయి. ఈ 5 గుర్రాల్ని 5 ఇంద్రియాలతో పోలుస్తారు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇలాంటి 5 ఇంద్రియాలతో పోలుస్తారు. ఈ 5 గుర్రాలకి తాడు ఉంటుంది ఒకటి. ఆ తాడు నీ మైండ్ తో పోలుస్తారు. అంటే ఈ మైండ్ అనేది ఈ 5 గుర్రాలను కంట్రోల్ చేస్తుంది. ఆ తాడుని ఎవరు పట్టుకోవాలి? డ్రైవర్ పట్టుకోవాలి. ఆ డ్రైవర్ ఎవరంటే ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ గనక వదిలేసిన, ఆ మైండ్ ని వదిలేసినాం అనుకోండి, ఆ మైండ్ ఆ ఇంద్రియాలను ఎక్కడెక్కడికో తీసుకుపోయి లాస్ట్ కు ఆ లోపల ఉన్నటువంటి ఓనర్ ఉన్నాడు కదా రాజు, ఆ రాజు ఎవరంటే మన ఆత్మ, ఆ రథం ఎవరంటే మన బాడీ. ఆ బాడీలో ఉన్నటువంటి ఆత్మ కింద పడిపోతుంది, అధమ లోకాలకు వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే అదే ఇంటెలిజెన్స్ ని మనం గట్టిగా ఆ మైండ్ ని పట్టుకున్నామో, ఇంటెలిజెన్స్ తోని ఆ సెన్సెస్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఋషికేశ సేవనాం భక్తిర్ ఉచ్యతే. ఆ భక్తి అంటారు దాన్ని. ఎప్పుడైతే మన ఇంద్రియాలని ఆ ఇంద్రియ అధిపతి అయినటువంటి భగవంతుని యొక్క సేవలో మాత్రమే ఉపయోగించినట్లయితే అప్పుడు దాన్ని భక్తి అంట. భగవంతుడు ఈ వీటి దొంగతనం చేస్తాడంట. అలాగే నెక్స్ట్ ఏం దొంగతనం చేస్తాడంట? ప్రాణాన్ని దొంగతనం చేస్తాడంట. అన్నీ అయిపోయింది, లాస్ట్ ఒకటి మిగిలింది. ఏంటది? ప్రాణం. ఆ ప్రాణాన్ని దొంగతనం చేస్తాడంట భగవంతుడు. ప్రాణాన్ని దొంగతనం చేయడం అంటే ఏంటి అంటే, ఆర్డినరీ లైఫ్, ఒక మెటీరియల్ లైఫ్ అనేది ఎండ్ అయ్యి స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అవ్వడాన్ని ప్రాణాన్ని దొంగిలించడం అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మనం అందరం ఒక ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసాం కొన్ని రోజులు. ఇప్పటి నుంచి మనము ఏం లీడ్ చేస్తున్నాం? ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ ని, భగవంతుని యొక్క భక్తి యుతమైనటువంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నాం. ఆర్డినరీ లైఫ్ ఎండ్ అయ్యి ఆ ప్రాణాన్ని దొంగిలించిపోయి భగవంతునికి ఒక కొత్త ప్రాణాన్ని ఇస్తున్నాడు. అది ఎక్స్ట్రాడినరీ లైఫ్, భక్తియుతమైనటువంటి లైఫ్. గోపికలు, చాలా మంది గోపికలు అంటే చాలా చీప్ గా చూస్తారు. కానీ ఆ గోపికలకు భగవంతుడు తప్ప ఇంకొక దిక్కు లేదు వాళ్ళకి. ఆ భగవంతుని యొక్క కథలు తప్ప ఇంకొక దిక్కు లేదు వాళ్ళకి. ఏమని చెప్తున్నారు గోపికలు? తవ కథామృతం తప్త జీవనం కవి బిరీదితం కల్మషాపనం శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గుణంతి తే భూరిదా జనా. ఏమంటున్నారు ఇక్కడ? తవ కథ అమృతం. ఓ కృష్ణ, నీ అమృతము లాంటి కథను మాత్రమే మా జీవనాలు, ఇంకొకటి లేదు మాకు జీవనం అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. తవ కథ అమృతం తప్త జీవనం. మన జీవనం ఏం కావాలంట? భగవంతుని యొక్క కథ మాత్రమే మన జీవనం కావాలంట, ఇంకొకటి కావద్దు. తవ కథామృతం తప్త జీవనం కవి బిరీదితం కల్మషాపహం. నెక్స్ట్ ఏంటంట?
ఎంతో గొప్ప గొప్ప కవులందరూ చెబుతున్నారంట ఏమని, ఈ కథలు వినడం ద్వారానే మన లోపల ఉన్నటువంటి కల్మషాలన్నీ చనిపోతాయి. నెక్స్ట్ ఏంటి, శ్రవణ మంగళం శ్రీమదాతతం. ఇది ఈ శ్రవణం, ఈ మంగళమైనటువంటి ఈ శ్రవణం చేస్తే మనకెంతో అదృష్టం దొరుకుతుందంట. భువి భువి గుణంతి తే భూరిదాచన. అటువంటి భగవంతుని యొక్క దివ్యమైన భవ్యమైన కథలను ఎవరైతే చెబుతారో వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేసి గోపికలు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, అదే తనకు జీవనం అంట. అది మన జీవనం కాదు. సో కృష్ణుడు మన ప్రాణాన్ని దొంగిలించకపోతే మనకేం జీవనం కావాలంట, ఇది మన జీవనం కావాలంట. భగవంతుని యొక్క కథ మన జీవనం కావాలంట. ఎందుకంటే ఈ మనుష్య జన్మ అనేది చాలా అరుదండి, చాలా అరుదు. ఎం లద్వా చాపరం లాభం మన్యతే నాదికం తత యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాలయతే. అంటే కష్టకాలంలో కూడా ఒకళ్ళు ఎలా ఉండాలి నిశ్చలంగా అంటే భగవంతుని యొక్క భక్తి దొరకడం ద్వారా అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. ఇంత గురునాపి, ఇంత గ్రేటెస్ట్ డేంజర్ లో కూడా మనం ఇలా నిలబడాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రాణం పోయినా కూడా, కృష్ణుడు ప్రాణాన్ని దొంగిలించినా కూడా మనం ఇలా నిలబడాలి అని చెప్తున్నాడు ఇక్కడ. సో మనం అందరం కూడా గట్టిగా నిలబడాలి. ఏ డేంజర్ లో అయినా, ఎలా ఉన్నా, ఏ టైంలో అయినా భయపడద్దు మనం ఎప్పుడు కూడా. ఏమని, ప్రాణంశ మానంశ అకించనం పతి గేహీనం ఇవన్నీ చెబుతున్నాడు భగవంతుడి లిస్ట్. కానీ మనం మాత్రం షేక్ అవ్వకుండా అలానే ఉండి చూస్తూ చూస్తూ ఓ కృష్ణ తీసుకెళ్తున్నావా, తీసుకెళ్ళు అని చూపిస్తూ చివరిగా మనం రేస్ చేయాలి టోన్. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణుడు దొంగతనం చేస్తూ ఉంటే మన బిల్వ మంగళ ఠాకూర్ చూస్తున్నాడు అన్నమాట. చేస్తున్నావా, చెయ్యి అని చూస్తున్నాడు. ఇప్పుడు బిల్వ మంగళ ఠాకూర్ ఇప్పటి నుంచి ఆయన వంతు స్టార్ట్ అవుతుంది. ఏమని, పలాయశే కుత్ర స్టార్ట్ చేశాడు బిల్వమంగళ ఠాకూర్. ఓకే, ఇన్ని దొంగతనం చేసావు కదా, ఎక్కడ పోతావు? కుత్ర, ఎక్కడికి? పలాయసే పోతావు, ఎక్కడికి వెళ్తావు? ఇన్ని దొంగతనం చేసినావు, శిక్ష ఉండాలి కదా నీకు. మరి దొంగలకు శిక్ష ఉండాలి కదా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? మరి నువ్వు దొంగ కాదు, దొంగలే దొంగ, ఆశ్చర్యమైన దొంగ, భయంకరమైన దొంగ, ఇంత పెద్ద దొంగవు, మరి నీకు బంధించాలి కదా నీకు అని చెప్పేసి, ఏ విధంగా అయితే ఒక ఖైదీని సంకెళ్ళేసి బంధిస్తారో అదే విధంగా ఈ దివ్యమైన దొంగని భక్తి అనే దారంతో బంధించాలంట. భక్తి అనే దారంతో బంధించాలంట. దీనికి ఫేమస్ ఎగ్జాంపుల్ మనకు మీ అందరికీ తెలిసిందే, దామోదర లీలలో యశోద శ్రీకృష్ణుని కట్టేసిన సందర్భం. రుదంతం ముహురునేత్ర యుగ్మ మృజంతం కరాంబోజ యుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాస కంపా శ్రీరేకాంక కంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. ఇక్కడేమన్నారు? భక్తిబద్ధం. భక్తితో బద్ధుల్ని చేయాలంట భగవంతుని. మనం భోగాలతో బద్ధులు అవుతాం, కానీ భగవంతుని భక్తితో బద్ధుల్ని చేయాలంట. కృష్ణుడు నార్మల్ వెన్న దొంగతనం చేశాడు పాపం. అలాగే మనం కూడా ఈ శ్లోకంలో అదే రజే ప్రసేదం నవనీత చోరం వెన్న దొంగతనం చేస్తారని చెప్పుకున్నాం. ఈజ్ ద ఫేమస్ ఫర్ దట్ ఇస్ రజ. వెన్న దొంగతనం చేస్తే వీళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, ఓ అమ్మ యశోదమ్మ, మీ అబ్బాయి వచ్చేసి మా ఇళ్లలో వెన్న దొంగతనం చేస్తున్నాడు, కొద్దిగా ఆయన సంగతి ఏంటో చూడు తల్లి అని చెప్తే అప్పుడు యశోదకు కోపం వచ్చేసింది. ఏందయ్యా, మన ఇంట్లో ఆవులు లేవా, లేకపోతే మన ఇంట్లో పాలు లేవా, మన ఇంట్లో వెన్న లేదా, ఇంత అప్రతిష్ట తెస్తావు మాకు అని చెప్పేసి ఒక కర్ర పట్టుకొని వెంటబడుతుంది అన్నమాట కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు పారిపోతా ఉంటే భయంతో, రుదంతం ముహురు నేత్ర యుగ్మ మృజంతం పారాంబోజ యుగ్మేన సాతంక నేత్రం, రెండు కళ్ళు ఇట్లా పెట్టుకుని ఏడుస్తున్నాడంట కృష్ణుడు. ఎలా? శ్వాస తీసుకుంటూ గుక్కి పెట్టి మరి వేస్తున్నాడు. ముహు శ్వాస కంపాత్రి రేకాంక కంఠ
స్థితాగ్రైవ దామోదరం భక్తి భాగం. చివరిగా యశోద పట్టేసుకొని దారం తీసుకొని కట్టేస్తుంది. ఒక పెద్ద దారం తీసుకొచ్చింది, కట్టేసి సరిపోవట్లేదు, ఇంకో దారం అటాచ్ చేసింది, కట్టడానికి ప్రయత్నం చేస్తుంది, అవ్వట్లేదు, ఇంకా ట్రై చేస్తుంది. యశోద తన ఇంటెలిజెన్స్ యూజ్ చేసింది, తన స్థోమత యూజ్ చేసింది, తన ధైర్యాన్ని యూజ్ చేసింది, అన్నిటిని యూజ్ చేసింది, అన్ని ఫెయిల్ అయిపోయింది. లాస్ట్ కు యశోదకు చెమటలు వస్తుంది, కష్టపడి. అప్పుడు కృష్ణుడు స్వయంగా తానే అమ్మ యొక్క బాధ, భక్తురాలి యొక్క బాధ చూడలేక తానే కొద్దిగా ఇలా నడుమనేసి కట్టేసుకో అమ్మా ఇప్పుడు అవుతుందని చెప్పగానే అప్పుడు కట్టేశాడు. సో మనము గనుక అన్ని అవ్వలేదు అని చేతులు ఎత్తేస్తే భగవంతుడు తనల్ని తాను మనకు అర్పిస్తాడంట. కట్టేసుకో, నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పేసి. ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ ఏమంటున్నాడు, పలాయిసే కుత్ర, ఎక్కడికి పోతావు నువ్వు? ఇన్ని దొంగతనం చేసి ఎక్కడికి పోతావు? ధృతోధ్య చౌరా, నిన్ను కట్టేస్తా నిన్ను అని చెప్పేసి చెప్తున్నాడు. ఎట్లా కట్టేశారంట? త్వం భక్తి ధామ్నాసి మయా నిరుద్ధ, నా భక్తి అనే దారముతోని నిన్ను కట్టేస్తా అంటున్నాడు. నా భక్తి అనే దారంతో కట్టేస్తా నిన్ను అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ భక్తి అనే దారాన్ని మరి ఏ విధంగా తయారు చేయాలి? మనం ఇంట్లో ఉన్న దారాలని ఒక దారంతోనో లేకపోతే గోనె సంచులతోనో వీటితో తయారు చేస్తాం. మరి ఈ భక్తి అనే దారాన్ని ఏ విధంగా చేయాలంటే, శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం, వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. ఈ 9 శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 లక్షణాలతో 9 క్వాలిటీస్ తోని మనము ఈ దారాన్ని తయారు చేయాలి. ఎప్పుడైతే ఈ 9 క్యారెక్టరిస్టిక్స్ తోని ఎప్పుడైతే దారాన్ని తయారు చేస్తామో దాన్ని భక్తి దామ్నము అంట, భక్తి దారము. అండ్ ఆ దారంతో వీ కెన్ టై కృష్ణ. అంతేగాని దారంతో కట్టేయడం అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ కొత్త దారాన్ని కొనుక్కొచ్చి దాంతో కట్టేయడం, ఇట్స్ నాట్ లైక్ దాట్. దారం అనేది స్పెషల్లీ మేడప్ విత్ ఈ 9 ప్రాసెసెస్: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదం. ఈ 9 క్వాలిటీస్ తో కనుక మనం ఆ రోప్ ని తయారు చేస్తే ఆ రోప్ తో వీ కెన్ బైండ్ కృష్ణ అంట. ఇది. అండ్ ఇంకోటి ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ ఇక్కడ ఆద్య అనే పదం యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, పలాయసే కుత్ర ధృతోధ్య చౌర. ఆద్య అంటే ఈ రోజు, నాట్ టుమారో. ఈ రోజు మనం కట్టేయాలంట భగవంతుని, రేపు కాదంట. ఈ రోజు మనం కట్టేయాలంట భగవంతుని. చాలా మంది చెప్తుంటారు, ఇంకా నాకు వయసు రాలేదండి, నాకేందండి ఇంత చిన్న వయసులో నాకెందుకండి భక్తి. ఎవరికి తెలుసండి మీరు ఎంత వయసు? ఎవరికి తెలుసండి మనం ఇంకెన్ని రోజులు బతుకుతామో? తెలియదు కదా. సో ఇట్స్ నెవర్ టూ లేట్ అండ్ ఇట్స్ నెవర్ టూ ఎర్లీ ఆల్సో. సో మీరు ఆల్రెడీ ముసలైపోయారనుకోండి, దట్స్ ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ యంగ్ ఉన్నారనుకోండి, మనకి ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఆద్య, టుడే వి షుడ్ స్టార్ట్. ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది బహుదుర్లభము. ఇది ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు మనకి. లబ్ధ్వా సుదుర్లభం ఇదం బహు సంవర్తతే. ఎన్నో జన్మల తర్వాత, బహు సంవర్తతే, ఎన్నో జన్మాల తర్వాత లబ్ధ్వా సుదుర్లభం, ఇది దొరుకుతుందంట. ఈ మనుష్య జన్మ అనేది చాలా 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 దుర్లభమైందంట. అంటే అంత ఈజీగా దొరికేది కాదంట ఈ మానవ జన్మ. మనుష్యాం అర్థదం అనిత్యం అపినాధీర. ఈ మనుష్య జన్మ అనేది ఒక మీనింగ్ ఇస్తుందంట, దాన్ని వాడుకోవాలి. తూర్ణం అంటే ఇమ్మీడియట్ గా, ఇప్పుడు ఈ సెకండ్. తూర్ణం యతేతన పతే అను మృత్యువాన్. ఇది ఎప్పుడు చనిపోతుందో తెలియదు, ఈ శరీరం అనేది ఎప్పుడు చనిపోతుందో తెలియదు. అందుకనే నిశ్రేయషయ విషయ కలౌ సర్వతస్య. ఒకవేళ నిజంగా మనకు ఎంజాయ్మెంట్ కావాలంటే ప్రతి జంతువుల్లో దొరుకుతుంది ఎంజాయ్మెంట్, కానీ ఈ మనుష్య జన్మ కూడా అదే థర్డ్ గ్రేడ్ ఎంజాయ్మెంట్ కోసం వాడితే మనము ఈ శరీరాన్ని వేస్ట్ చేస్తున్నామంటే. సో మనమందరం కూడా కృష్ణుణ్ణి
బంధిద్దాం. అంత పెద్ద దొంగను మనం వదలొద్దు. హ్మ్. అంత పెద్ద దొంగను మనం వదలొద్దు. ఆ దొంగను మనం బంధించాలి. ఎక్కడ బంధించాలి? మన హృదయంలో బంధించాలి. మన హృదయంలో బంధించాలంటే ఎంత ప్యూర్‌గా ఉండాలంటే మన హృదయము. భగవంతుని ఇష్టం ఉన్న దగ్గర పెడతామా మనం? మీరెప్పుడన్నా మీ భగవంతుని తీసుకపోయి బాత్రూమ్‌లో పెట్టారా? మనసొప్పుతుందా? అలాంటిది ఆ బాత్రూమ్ కన్నా ఇంకా చండాలంగా ఉన్నటువంటి మన హృదయంలో ఎలా పెట్టగలం చెప్పండి? దాన్ని క్లీన్ చేసుకోవాలి గదా మనం. హ్మ్. దాన్ని హరిషడ్ వర్గాల నుంచి క్లీన్ చేసుకోవాలి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యం నుంచి దూరం జేసుకోవాలి మనల్ని. అప్పుడు మన హృదయం అనేది చాలా ప్యూర్‌గా అవుతుందంట. అప్పుడు భగవంతుడిని తీసుకోవాలంట. యాక్చువల్‌గా భగవంతుడు హృదయంలో ఇప్పటికీ ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. భగవంతుడు ఈ రోజు కూడా ఉన్నాడు భగవంతుడు. అదే గలీజ్ ప్లేస్‌లో ఉన్నాడు పాపం. దాన్ని మనం శుద్ధి చేయాలి. మర్జన చేయాలి. హ్మ్. సో, మనమందరం గూడా దాని వైపే నడుద్దాం. ఎలా మర్జన చేయాలి? ఎలా మర్జన చేయాలి? 9 భక్తి మార్గాలు మనకున్నాయి. శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, దాస్యం ఇలాంటి 9 రకాల నవవిధ భక్తులు భక్తి మార్గాలు మనకున్నాయి. సో, మనము ఈ విధంగా మంచి భక్తి మార్గంలో నడిచి మన హృదయాన్ని మనం క్లీన్ చేసుకుందాం. భగవంతుడికి ఒక ప్లేస్ రెడీ చేద్దాం. ఒక ఆసనాన్ని ఇద్దాం మన హృదయం. ఆసనాన్ని వేసి, ఆసనం పైన భగవంతుడిని కూర్చోబెడదాం. సో, ఈ విధంగా వెన్న దొంగతనం చేసినటువంటి కృష్ణుడిని యశోదమాత బంధించింది. ఆ! ఒక నిరుపేదను చేసినటువంటి ప్రహ్లాదుని నరసింహ అవతారం కాపాడింది. అదే మానాన్ని దొంగిలించినటువంటి ద్రౌపదిని కృష్ణుడు కాపాడాడు. ఈ విధంగా అలాగే తన ప్రాణాన్నే దొంగిలించుకోవాలనుకున్నటువంటి ఆహ్, హరిదాస్ ఠాకూర్‌ని చైతన్య మహాప్రభు కాపాడారు. ఈ అన్ని దొంగతనాలలో అందరిని భగవంతుడు కాపాడాడు. అది ప్రాణమా, ధనమా, మానమా, అకించనుడైనటువంటి సుధామని భగవంతుడు కాపాడాడు. ఇల్లు లేనటువంటి శ్రీల ప్రభుపాదులను భగవంతుడు కాపాడాడు. మీరు ఏ దొంగతనమన్నా తీసుకోండి. భగవంతుడు కాపాడాడు. భగవంతుడు కాపాడాడు వాళ్ళందరినీ కూడా. ఎన్నో పాపాలు పేరుకుపోయినటువంటి అజామిలుణ్ణి, బిల్వమంగళ్ ఠాకూర్‌ని భగవంతుడు కాపాడాడు. యదీయ నామాపి అరత్య శేషం. వాళ్ళు భగవంతుడి యొక్క నామం జపించినంత మాత్రముననే అజామిలను ఎన్నో పాపాలను కూడబెట్టుకున్నటువంటి అజామిలను కృష్ణుడు కాపాడాడు. సో, ప్రతి ఒక్క దొంగతనం చేస్తే భగవంతుడు అక్కడ వచ్చి పని పెట్టుకొని మరి కాపాడాడు. భగవంతుడు ఊరికే దొంగతనం చేయడు. ఎందుకు కావాలంటే భగవంతుడికి మన దగ్గర దొంగతనం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది పాపం. అనంత కోటి లక్ష్మీ దేవతలు ఆయనకు సేవ చేస్తా ఉంటారు. మన దగ్గర ఏముంది తీసుకుపోవడానికి? వి డోంట్ హావ్ ఎనీథింగ్. ఈస్ ద సర్వలోక మహేశ్వర. ఈస్ ద ఈశ్వర ఫర్ ఆల్ లోకస్. మన దగ్గర ఏముంది తీసుకుపోవడానికి? బట్ స్టిల్ ఆయన వస్తాడు, తీసుకెళ్తాడు. ఫర్ వాట్? టు గివ్ సంథింగ్ బెటర్. ఇంకా ఎక్కువ ఇవ్వడానికి. సో, ఈ విధంగా మనము వి షుడ్ ఆల్ బి ఎంగేజ్డ్ ఇన్ భక్తి. ఆ దారాన్ని తయారు చేయడానికి మనం అందరం ప్రయత్నిద్దాం. ఆ దారంతో లెట్ us bind కృష్ణ intensely because there is no other way for us. So, with this, we are concluding fifth శ్లోక of చౌరాష్టికం. సో, రేపు 6th, ఎల్లుండి 7th, తర్వాత ఫ్రైడే 8th చెప్పుకొని విల్ కంక్లూడ్ చౌరాష్టికం. సో, థ్యాంక్ యూ సో మచ్. శ్రీల బిల్వమంగళ్ ఠాకూర్ की जय, श्री चौराष्टकम की जय, पुरुषोत्तम मास की जय, श्रील प्रभुपाद की जय. निताय गौर हरि प्रेमानंदे. हरि हरि बोल.